హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నిన్న మనం చెప్పుకున్న టాపిక్లో నేను చెప్పుకున్నామండి. మనం రెసిస్టెంట్ మోషన్ కోసం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే టైప్స్ ఆఫ్ మోషన్స్ చెప్పాను. నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఏంటి, డిస్టెన్స్ కోసం చెప్పాను, డిస్ప్లేస్మెంట్ చెప్పాను. నెక్స్ట్ స్కేలార్ ఏంటి, వెక్టార్ ఏంటి, దానికన్నా ముందు ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఏంటి, ఇవన్నీ నేను మీతో డిస్కషన్ చేశాను కదండి. అండ్ సింప్లెస్ట్ మోషన్ అనేది ఏమని చెప్పాను, స్ట్రైట్ లైన్లో ఉన్న మోషన్ అని చెప్పాను కదా. సో మనం మోషన్ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ కోసం కూడా డిస్కషన్ చేసాము. ఇవంతా నేను మీతో ఆల్రెడీ డిస్కషన్ చేశాను. అండ్ డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుందా, డిస్టెన్స్ జీరో అవుతుందా కూడా నేను మీకు ఎగ్జాంపుల్స్తో సహా నేను చెప్పాను. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ జీరో అవ్వదు, డిస్ప్లేస్మెంట్ జీరో అయ్యే కేసెస్ ఉంటాయి, కానీ డిస్టెన్స్ అనేది జీరో అవ్వదు. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్పాను. అండ్ మోషన్ అలాంగ్ స్ట్రైట్ లైన్ టెక్స్ట్ బుక్లోది కూడా నేను మీకు తీసుకొని చెప్పేశాను. ఇంకా లాస్ట్ ఫైనల్లీ నేను మీకు ఏం చెప్పానంటే యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్ మోషన్ కోసం జస్ట్ చెప్పి విడిచిపెట్టాను. ఇప్పుడు అది కంటిన్యూ చేద్దామండి. యూనిఫామ్ మోషన్ అంటే నేను మీకు చెప్పాను కదా, ఏం చెప్పుకున్నామండి. యూనిఫామ్ మోషన్ అంటే మనకి ఈక్వల్ టైంలో అనమాట, ఈక్వల్ టైంలో ఈక్వల్ డిస్టెన్స్. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను నేను చెప్పింది. ఇక్కడేమో 2 సెకండ్స్కి 4 మీటర్స్, మళ్ళీ 2 సెకండ్స్కి ఇంకో 4 మీటర్స్, 2 సెకండ్స్కి ఇంకో 4 మీటర్స్, అంటే ఎవ్రీ 2 సెకండ్స్కి 4 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది కదండి. అంటే అది ఎవ్రీ 4 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 2 సెకండ్సే. ప్రతిసారి 4 మినిట్స్కి ప్రతిసారి 2 సెకండ్స్ టైం పడుతుంది కదండి. దాన్ని ఏమనుకున్నామంటే మనం యూనిఫామ్ మోషన్ అని అనుకున్నాం. ఆ యూనిఫామ్ మోషన్లో మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. క్లాక్లో నీడిల్ కానీ, రొటేషన్ ఆఫ్ ఎర్త్ కానీ. అలానే ఇక్కడ మీకు ఒక టేబుల్ ఇచ్చాను. ఈ టేబుల్ గురించి నేను మీకు చెప్తామన్నాను కదా, ఒకసారి చూడండి. ఈ యూనిఫామ్ మోషన్లో ఏంటి అంటే, సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 0 సెకండ్స్ వద్ద ఉన్నామనుకోండి. ఆ 0 సెకండ్స్ వద్ద ఉన్నప్పుడు అది ఎంత అంటే 0 మీటర్స్ అనమాట. అక్కడ నుండి సపోజ్ 1 సెకండ్కి 5 మీటర్స్ వెళ్ళాం అనుకుందాం. మళ్ళీ అక్కడ నుంచి 2 సెకండ్స్కి 10 మీటర్స్, అక్కడ నుంచి 3 సెకండ్స్కి 15 మీటర్స్, మళ్ళీ అలానే అక్కడ నుండి 4 సెకండ్స్కి 20 మీటర్స్, నెక్స్ట్ 5 సెకండ్స్కి 25 మీటర్స్, ఇలా వెళ్తూ ఉన్నాం అనుకోండి. అంటే స్టార్టింగ్ ఇక్కడ 0 సెకండ్స్ వద్ద ఉన్నాము. అప్పుడు మనకి ఎన్ని మీటర్స్ అంటే అక్కడ 0 మీటర్స్. అక్కడ అది మనకి రిఫరెన్స్ పాయింట్ అండి. మనకి ఎప్పుడైనా మనకి మోషన్ అనగానే మనకి రిఫరెన్స్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని బేస్ చేసుకొని ఏమైనా ఉంటాయి. సో ఇక్కడ ఇది రిఫరెన్స్ పాయింట్గా తీసుకున్నాం. ఇక్కడ నుండి 1 సెకండ్ అయ్యేసరికి ఎన్ని మీటర్స్ వచ్చామండి, 5 మీటర్స్. నెక్స్ట్ ఇంకో 2 సెకండ్స్కి 10 మీటర్స్ వచ్చాం. ఇక్కడ నుండి నేను చెప్తున్నాను చూడండి, ఇక్కడ నుండి 3 సెకండ్స్కి 15 మీటర్స్ వచ్చాం. ఇక్కడ నుండి 4 సెకండ్స్కి 20 మీటర్స్ వచ్చాం. ఇక్కడ నుండి 5 సెకండ్స్కి ఎంత వచ్చామండి, 25 మీటర్స్ వచ్చాం. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి టైం డిఫరెన్స్ ఎంత అండి, 1 సెకండే కదా. 1 సెకండ్లో ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసాం, 5 మీటర్స్. నెక్స్ట్ 1 to 2 సెకండ్స్ అంటే ఇంటర్వెల్ ఎంత అండి, టైం ఇంటర్వెల్ మళ్ళీ 1 సెకండే కదా. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి 1 సెకండ్ టైంలో 5 మీటర్స్ to 10 మీటర్స్ అంటే ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేసినట్టు, మళ్ళీ 5 మీటర్సే కదా. 2 సెకండ్స్ నుండి 3 సెకండ్స్కి వచ్చామంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత గ్యాప్ అండి, టైం గ్యాప్ మనకి, టైం ఇంటర్వెల్ అక్కడ 1 సెకండ్. మళ్ళీ ఈ 1 సెకండ్లో ఎంత మనం ట్రావెల్ చేసాం, 10 మీటర్స్ to 15 మీటర్స్ అంటే మళ్ళీ 5 మీటర్స్ ట్రావెల్ చేసాం. మళ్ళీ 3 సెకండ్స్ to 4 సెకండ్స్ అంటే ఎంత గ్యాప్లో వచ్చామండి, మళ్ళీ 1 సెకండ్లో. మళ్ళీ ఇంకో 5 మీటర్సే కదండి, 15 to 20 అంటే మళ్ళీ ఇంకో 5 మీటర్సే కదా. అంటే ఎవ్రీ 5 మీటర్స్కి ఎంత టైం పట్టిందండి, మనకి 1 సెకండ్లో వచ్చేసాం. 5 మీటర్స్ ట్రావెల్ చేయడానికి మనకి ఎంత టైం పట్టిందండి, ఎవ్రీ 5 మీటర్స్కి మనకి ఎంత టైం పట్టిందండి, 1 సెకండ్. ఇదే ఇక్కడ నేను మీకు టేబుల్లో డ్రా చేశానండి, చూడండి. అంటే ఎవ్రీ 1 సెకండ్కి, ఇక్కడ 1 సెకండ్కి ప్రతి 1 సెకండ్కి మనకి ఎంత పట్టిందండి, 5 మీటర్స్. ఇక్కడ 1 సెకండ్కి 5 మీటర్స్, ఇక్కడ 1 సెకండ్కి 5 మీటర్స్, మళ్ళీ 1 సెకండ్కి. అంటే ఎవ్రీ 1 సెకండ్కి మనకి ఎంత డిస్టెన్స్ తీసుకున్నామండి, 5 మీటర్స్. 5 మీటర్స్ వెళ్ళడానికి ప్రతిసారి మనకి ఎంత టైం పట్టిందండి, 1 సెకండ్. ఇది యూనిఫామ్ మోషన్ అనమాట. అర్థమైందా అండి. నెక్స్ట్ అలానే నాన్ యూనిఫామ్ మోషన్లో కూడా ఒక చిన్న టేబుల్ ఇచ్చానండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసమే. నాన్ యూనిఫామ్ మోషన్లో కూడా సేమ్ ఇలానే, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి 5 మీటర్స్, సేమ్ 1 సెకండ్లో, నెక్స్ట్ సెకండ్లో. అదే ఎగ్జాంపుల్స్తో నేను చెప్పానండి, సేమ్ ఎగ్జాంపుల్ కాబట్టి మళ్ళీ నేను మీకు మొత్తం రాయట్లేదు. సో 0 సెకండ్స్కి 0 మీటర్స్ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ 1 సెకండ్కి 5 మీటర్స్కి వెళ్ళాం. నెక్స్ట్ 2 సెకండ్స్కి 20 మీటర్స్కి వచ్చాం. నెక్స్ట్ 3 సెకండ్స్కి ఎంతకు వచ్చామండి, 30 మీటర్స్. అర్థమవుతుందా. సో 0 సెకండ్స్కి 0 మీటర్స్ దగ్గర ఉన్నాం. ఆ నెక్స్ట్ వచ్చి 1 సెకండ్కి ఎక్కడికి వచ్చామండి, 5 మీటర్స్కి వచ్చాం. ఇక్కడ నుండి ఇక్కడికి 1 సెకండ్కి 5 మీటర్స్ వచ్చాం. ఆ నెక్స్ట్ మళ్ళీ 2 సెకండ్స్కి ఎంత వచ్చామండి, 10 మీటర్స్.
నెక్స్ట్ అలానే ఒక్కొక్క సెకండ్కి ఒక్కొక్కటి మనం అక్కడ వేరియేషన్ చూపించాం కదా. సో ఇక్కడ 0 సెకండ్స్కి 0 మీటర్స్ వచ్చానని రాశాను. 1 సెకండ్, నెక్స్ట్ 1 సెకండ్కి ఎన్ని మీటర్స్ వచ్చానండి? 5 మీటర్స్. నెక్స్ట్ 2 సెకండ్స్కి 20 మీటర్స్, 3 సెకండ్స్కి 30 మీటర్స్. ఇక్కడ మనకి టైం అనేది వేరీ అవుతుంది చూసారా. 0 సెకండ్స్కి ఏంటంటే 0 మీటర్స్ వచ్చాను, ఇక్కడ 0 సెకండ్స్, ఇక్కడ 0 మీటర్ ఉంటుంది. 0 సెకండ్స్కి 0 మీటర్ వచ్చాను. నెక్స్ట్ 1 సెకండ్కి ఎంత వచ్చానండి? 5 మీటర్స్. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి నాకు ఎంత పట్టిందంటే 1 సెకండ్ పట్టింది. కానీ 20 మీటర్స్ రావడానికి ఎంత పట్టిందండి? నాకు 2 సెకండ్స్ పట్టింది. ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టిందండి? నాకు 2 సెకండ్స్ పట్టింది. నెక్స్ట్ 30 మీటర్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి నాకు రావడానికి ఎంత పట్టిందండి? టైం 3 సెకండ్స్ పట్టింది. చూసారా, యూనిఫామ్ మోషన్లో ఒకలా ఉంది, నాన్ యూనిఫామ్ మోషన్లో మనకి అసలు డిస్టెన్స్ ఒకలా ఉంది. అసలు టైం ఈక్వల్ టైంకి మనకు అక్కడ ఈక్వల్ డిస్టెన్స్ అనేది మనకి ట్రావెల్ చేయట్లేదు. అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం నాన్ యూనిఫామ్ మోషన్ అని అంటారనమాట. సో మీకు ఆల్రెడీ కన్క్లూజన్ నేను ఇందాకే చెప్పానండి. యూనిఫామ్ మోషన్లో మనకి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ అనేది ఒకే స్పీడ్తో, కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. అదే నాన్ యూనిఫామ్ మోషన్ అంటే మీకు ఆల్రెడీ క్రౌడెడ్ స్ట్రీట్స్లో కోసం చెప్పాను కదండి. క్రౌడెడ్గా ఉండేటప్పుడు మనకు అక్కడ ఏమవుతుంది? స్పీడ్ అనేది, డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా. అంటే మనకి ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్. యూనిఫామ్ మోషన్లో ఉండేటప్పుడు స్పీడ్ అండ్ డైరెక్షన్ రెండు, స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, అలానే డైరెక్షన్ కూడా ఒకేలా ఉంటుంది ఎప్పుడు యూనిఫామ్ మోషన్లో. నాన్ యూనిఫామ్ మోషన్లో ఏంటంటే మనకి స్పీడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ అండి మీకు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను నేను. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటనేది ఫస్ట్ లైన్ మీకు ఆల్రెడీ డెఫినేషన్ ఇచ్చాను, నేను ఆల్రెడీ చెప్పాను కూడా. ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైంలో మనకి ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది యూనిఫామ్ మోషన్. అలా కాకపోతే మనకి ఏంటవుతుందంటే నాన్ యూనిఫామ్ మోషన్. అలానే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పినవే అండి, కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కార్ మూవింగ్ ఇన్ ఏ క్రౌడెడ్ స్ట్రీట్, ఇదంతా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంకా స్కిప్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి, మనకి మెజరింగ్ ద రేట్ ఆఫ్ మోషన్. మనం రేట్ ఆఫ్ మోషన్ని ఎలా మనం మెజర్ చేస్తాము అంటే మనకి రేట్ ఆఫ్ మోషన్ని ఒకటి మనకి జడ్జ్ చేయడానికి ఒక క్వాంటిటీ ఉంటుందండి. రేట్ ఆఫ్ మోషన్ని మనం జడ్జ్ చేయడానికి ఒక క్వాంటిటీ ఉంటుంది. అదే ఏంటి అంటే స్పీడ్. చాలా చాలా ఇంపార్టెంట్, స్పీడ్ అనమాట. అయితే మనకి స్పీడ్ని మనం మెజర్ చేయడానికి మనకి 2 పారామీటర్స్ ఉంటాయండి, అవి డిస్టెన్స్ అండ్ టైం అనమాట. సో మనకి రేట్ ఆఫ్ మోషన్ చెప్పాలి అంటే మనకి ఏ క్వాంటిటీ అవసరం అంటే స్పీడ్ ఉండాలి. స్పీడ్ని మనకి మెజర్ చేయడానికి ఇంకో 2 క్వాంటిటీస్ ఉండాలి, అది ఏంటి అంటే డిస్టెన్స్ అండ్ టైం. ఓకే, మనకి స్పీడ్ కావాలంటే డిస్టెన్స్, టైం కోసం మనకి తెలియాలి. సో మనకి ఇక్కడ చూడండి, సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఇక్కడ ఒక రన్నింగ్ రేస్ ఏదో ఉంది, 0 నుండి ఇక్కడ ఏ వరకు 100 మీటర్స్ డిస్టెన్స్ అనమాట రన్ చేయాలి. ఈ 100 మీటర్స్ డిస్టెన్స్ రన్ చేయాలి. ఒక అబ్బాయికి 20 సెకండ్స్ టైం పట్టింది, ఇంకొక అబ్బాయికి 40 సెకండ్స్ టైం పట్టింది, ఇంకొక అబ్బాయికి 45 సెకండ్స్ టైం పట్టింది. క్లియర్గా వినండి, ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఇక్కడ ఓ అనమాట, ఇది రిఫరెన్స్ పాయింట్. ఇక్కడ నుంచి ఏ అనే పాయింట్కి మనం రన్నింగ్ చేయాలి. మనం ఒక రన్నింగ్ రేస్ పెట్టాం, అక్కడ నుండి అక్కడ డిస్టెన్స్ ఎంత అండి మనకి 100 మీటర్స్. ఈ 100 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఒకరికి ఏమో 20 సెకండ్స్ పట్టింది, ఇంకొక పర్సన్కి 40 సెకండ్స్ పట్టింది, ఇంకొక పర్సన్కి ఎంత పట్టిందండి 45 సెకండ్స్ అనమాట పట్టింది. అంటే ఇప్పుడు రన్నింగ్ రేస్లో అందరూ ఒకేలాగా, రన్నింగ్ రేస్ అనే కదా, అక్కడ ఏమైనా కార్ గురించి కానీ ఏమైనా సరే రన్నింగ్ రేస్లో మనకి ఒకే టైం పట్టాలి అని లేదు కదండి. అంటే చాలా రేర్ కేసెస్లో మనకి సపోజ్ ఒకే అబ్బాయి 20 సెకండ్స్కి 100 మీటర్స్ వెళ్ళొచ్చు, ఇంకో సెకండ్ పర్సన్ కూడా మళ్ళీ అట్ ద సేమ్ టైం అంతే టైంకి అంతే డిస్టెన్స్ వెళ్ళొచ్చు. అంటే ఎక్కడో రేర్ కేసెస్లో అయితే మాత్రమే మనకి ఈక్వల్ టైంకి ఈక్వల్ డెస్టినేషన్కి చేరుకోగలరు. కానీ అది మనకి చాలా రేర్ కదా, అది మనకి పాసిబిలిటీ చాలా వరకు కాదు. సో మనకి ఇక్కడ ఒక రన్నింగ్ రేస్లో ఒక అబ్బాయి అయితే ఇలా వెళ్ళాడు 20 సెకండ్స్కి, ఇంకొక అబ్బాయి 40 సెకండ్స్కి వెళ్ళాడు, ఇంకొక అబ్బాయి 45 సెకండ్స్కి వెళ్ళాడు. దీన్నే మనం ఏమంటారంటే, అంటే సపోజ్ ఫస్ట్ పర్సన్ ఎంతకు వెళ్ళాడండి 100 మీటర్స్ వెళ్ళాడు. ఎంతకు వెళ్ళాడు, ఎంత టైంకి వెళ్ళాడు 20 సెకండ్స్కి. సో ఎంత టైంకి ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేశాడని చెప్పేదే మనకి స్పీడ్ అవుతుందన్నమాట. స్పీడ్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. స్పీడ్ అంటే డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఎంత టైంకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడని చెప్పేది మనకి ఏమవుతుందంటే స్పీడ్ అవుతుందన్నమాట. స్పీడ్ అంటే మనకి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ అపాన్
టైం. సో ఇక్కడ సెకండ్ పర్సన్ ఏంటి 40 సెకండ్స్లోనే 100 మీటర్స్ చేశాడు. ఎన్ని సెకండ్స్లో ఎన్ని మీటర్స్ చేశాడండి? 100 మీటర్స్ ఎన్ని సెకండ్స్లో చేశాడు? 40 సెకండ్స్. సో 100/40 ఆ అబ్బాయి యొక్క స్పీడ్ అవుతుంది. మనకి యూనిట్స్ అవసరం, యూనిట్స్ కోసం నేను మళ్ళీ చెప్తానండి. నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎంత ట్రావెల్ చేశాడు? 45 సెకండ్స్. ఎన్ని మీటర్స్? 100 మీటర్స్. 100 మీటర్స్ థర్డ్ పర్సన్ ఎంత టైంలో చేశాడు? 45 సెకండ్స్. అంటే ఎంత రేట్ ఆఫ్ టైం, ఎంత రేట్కి ఎంత డిస్టెన్స్ చేశాడు అని చెప్పేది మనకి ఏంటంటే స్పీడ్ అనమాట. ఇక్కడ 45 సెకండ్స్కి 100 మీటర్స్ ట్రావెల్ చేశాడు. అప్పుడు ఆయన యొక్క స్పీడ్ ఏమవుతుందంటే 100/45 మీటర్ పర్ సెకండ్. యూనిట్స్ కోసం కంగారు పడకని నేను చెప్తాను. సో స్పీడ్ అంటే మనకి ఫార్ములా ఏంటి అంటే డిస్టెన్స్ అపాన్ టైం. అయితే మనకి యూనిఫామ్ మోషన్ ఉంది, నాన్ యూనిఫామ్ మోషన్ ఉంది కదండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, మనకి యూనిఫామ్ మోషన్ పాసిబుల్ అవుతుందా, నాన్ యూనిఫామ్ మోషన్ మనకి ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా? ప్రాక్టికల్గా మనకి కనబడేదంటే నాన్ యూనిఫామ్ మోషన్ కదండి. యూనిఫామ్ అంటే సేమ్ స్పీడ్తో ఒకే డైరెక్షన్లో వెళ్ళాలి. మనకి సేమ్ స్పీడ్తో ఒకే డైరెక్షన్లో వెళ్ళే కేసెస్ ఉంటాయా అండి? చాలా క్రౌడెడ్ స్ట్రీట్స్లో కానీ చాలా వరకు మనకి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కానీ ఇలా స్పీడ్గా వస్తాం, ట్రాఫిక్ జామ్ అయినప్పుడు స్లో అవుతుంది, మళ్ళీ స్లో అవుతుంది, మళ్ళీ ఫాస్ట్ అవుతుంది. అంటే మనకి అక్కడ నాన్ యూనిఫామ్ మోషనే కదండి మనకి ప్రాక్టికల్గా కనిపించేది. ప్రాక్టికల్గా కనిపించేది మనకి ఎప్పుడూ కూడా నాన్ యూనిఫామ్ మోషనేనండి. సపోజ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కారు 50 km/h స్పీడ్తో, మీరు యూనిట్స్ కోసం కంగారు పడకండి. నెక్స్ట్ మీకు యూనిట్స్ కోసం ఇప్పుడు చెప్తాను నేను, స్పీడ్కి యూనిట్స్ ఏంటి, అప్పుడు మీకు ఇదంతా కవర్ అవుతుంది. km/h ఏంటి, మీటర్స్ ఏంటి, మినిట్స్ ఏంటి, అవర్స్ ఏంటి మీకు నేను చెప్తాను. సపోజ్ ఒక కారు ఇక్కడ 50 km/hతో వెళ్తుంది, ఇంకో కారు 30 km/hతో వెళ్తుంది. ఒకే కార్ అండి 50 km/hతో స్టార్టింగ్ వెళ్తూ ఉంది స్పీడ్తో. సో నెక్స్ట్ ఏం చేసింది, బాగా అక్కడ చాలా జనాలు ఉండడం వల్ల అక్కడ కారు స్లో అయిందనమాట, స్పీడ్ తగ్గించింది. అక్కడ 30 km/hతో వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే అక్కడ ఎటువంటి ట్రాఫిక్ ఏం లేదు, నెక్స్ట్ స్పీడ్ పెంచింది. అంటే ఇక్కడ మనకి ఏ మోషన్ కనిపిస్తుందండి, నాన్ యూనిఫామ్ మోషనే కదా. ఒక దగ్గర స్పీడ్ పెరుగుతుంది, ఒక దగ్గర స్పీడ్ తగ్గుతుంది, మళ్ళీ పెరగచ్చు, మళ్ళీ తగ్గొచ్చు. కానీ అక్కడ యూనిఫామ్ మోషన్ అనేది మనకి చాలా రేర్ కేసెస్లో కనిపిస్తాయి. సో మనకి నాన్ యూనిఫామ్ మోషన్ కదండి. సో మనకి నార్మల్గా అయితే స్పీడ్ అని చెప్తాం, కానీ నాన్ యూనిఫామ్ మోషన్లో మన స్పీడ్ని ఎలా తీసుకుంటాము అంటే యావరేజ్ స్పీడ్గా తీసుకుంటాము, స్పీడ్ని తీసుకోకూడదు. మనకి స్పీడ్ అనేది ఓన్లీ యూనిఫామ్ మోషన్లోనే మనకి స్పీడ్ అనమాట. కానీ మనకి యూనిఫామ్ మోషన్ అనేది మనకి ప్రాక్టికల్గా మనకి అది వర్కౌట్ కాదు. మనకి ప్రాక్టికల్గా కనిపించేది మనకి ఏంటి అంటే నాన్ యూనిఫామ్ మోషన్. సో మనం నాన్ యూనిఫామ్ మోషన్లో మనం స్పీడ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే యావరేజ్ స్పీడ్గా రిప్రజెంట్ చేస్తాము. అంటే స్పీడ్నే మనం ఎలా మోడిఫై చేస్తాము అంటే నాన్ యూనిఫామ్ మోషన్లో చాలా ఇంపార్టెంట్. నాన్ యూనిఫామ్ మోషన్లో మనం స్పీడ్ని మనం ఎలా మోడిఫై చేస్తామండి, యావరేజ్ స్పీడ్గా మనం అక్కడ మోడిఫై చేస్తాం. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి, స్పీడ్ అంటే మనకి జస్ట్ డిస్టెన్స్ బై టైం. దీని గురించి ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తుందండి. యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి అంటే టోటల్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్గా ఎంత టైం తీసుకున్నాడు, వీటన్నిటికీ టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ టైం ఎంత, అదనమాట యావరేజ్. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్కి మనం వీతో ఇండికేట్ చేస్తాము. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు S/T. సో ఇక్కడ మనకి యూనిట్స్ గురించి చూద్దామండి. ఇప్పుడు మనకి డిస్టెన్స్ని మనం ఎలా చూడొచ్చు, మనకి స్పీడ్ అంటే ఏమని చెప్పాను, డిస్టెన్స్ బై టైం కదా. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం. కొన్ని దగ్గరలో మనం D అని రాస్తాం డిస్టెన్స్ని, కొన్ని దగ్గర S అని కూడా రాస్తారు, అదేం కంగారు పడకండి. స్పీడ్ ఈక్వల్ టు జస్ట్ మనకి మెయిన్ ఫార్ములా గుర్తుంచుకోండి, డిస్టెన్స్ అపాన్ టైం. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ టైం అనమాట. సో మనకి డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి, టైంకి యూనిట్స్ ఏంటి తెలియాలి. మనకి డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటంటే సెంటీమీటర్స్, మీటర్స్, కిలోమీటర్స్ అలానే మనకి టైంకి ఏంటంటే ఇన్ని సెకండ్స్, ఇన్ని మినిట్స్, ఇన్ని అవర్స్ అని అంటుంటాం కదండి. డిస్టెన్స్కి అయితే ఇన్ని సెంటీమీటర్స్, ఇన్ని మీటర్స్, ఇన్ని కిలోమీటర్స్ అని అంటాము. అదే టైంకి అయితే ఇన్ని సెకండ్స్, ఇన్ని మినిట్స్, ఇన్ని అవర్స్ అని అంటాం కదండి. సో మనకి డిస్టెన్స్కి ఏంటి, సపోజ్ సెంటీమీటర్స్ తీసుకున్నాం, మనకి డిస్టెన్స్ అపాన్ టైం కదండి. సో డిస్టెన్స్ సెంటీమీటర్స్లో తీసుకున్నాం, టైంని సెకండ్స్లో తీసుకోవాలి. అప్పుడు మనకి సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది 1 యూనిట్ అవుతుంది. అలానే డిస్టెన్స్ని ఇప్పుడు యూనిట్స్ కోసం చెప్పాలండి, నెక్స్ట్ వస్తుంది యూనిట్స్ కోసం, అక్కడ చెప్తాను. అక్కడైతే మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో ఇక్కడ మీకు స్పీడ్ అంటే ఏంటి, జస్ట్ నేను స్మాల్ ఇంట్రడక్షన్ చెప్పాను దీని గురించి. నెక్స్ట్ చూడండి, దీని గురించే ఇది ఆల్రెడీ చెప్పాను మీకు. రేట్ ఆఫ్ మోషన్ జడ్జ్ చేయడానికి మనకి ఏముండాలి, స్పీడ్ని మళ్ళీ మనకి మెజర్ చేయడానికి 2 క్వాంటిటీస్ ఉంటాయి, డిస్టెన్స్ అండ్ టైం అనమాట. సపోజ్ ఇక్కడ ఏంటి అంటే
ఒక అబ్బాయి సైకిల్తోని ఇది డెస్టినేషన్ అనమాట. ఇక్కడికి ఆ అబ్బాయి రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచి ఆ అబ్బాయి డి అనే డిస్టెన్స్కి రీచ్ అవ్వాలి. సో ఆ అబ్బాయి సైకిల్ మీద వచ్చాడు, ఇక్కడికి రీచ్ అయ్యాడు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరో ఒకరు కార్లో వచ్చారు. సో అంతే అదే డెస్టినేషన్కి రీచ్ అవ్వాలన్నమాట. సో కార్లో వచ్చేవాళ్ళు ఫాస్ట్గా వస్తారా, లేదంటే సైకిల్ మీద వచ్చేవాడా? కార్లో వచ్చేవాడే బాగా స్పీడ్గా వస్తాడు అండ్ తక్కువ టైంలో కదండి అక్కడ వస్తాడు. సో అంటే ఇక్కడ కార్లో వచ్చేవాడు ఎక్కువ స్పీడ్తో వస్తాడు, సైకిల్లో వచ్చేవాడు బాగా స్లోగా వస్తాడు. అండ్ టైం కూడా బాగా కన్జ్యూమ్ అవుతుంది కదండి కార్లో వచ్చేవాడికి. సో ఇక్కడ మనకి స్పీడ్ అంటే ఏంటి, అక్కడ ఆ పర్సన్ సైకిల్ మీద ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, లేదంటే కార్తో అక్కడ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. అర్థమవుతుందా? ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ స్పీడ్ అంటే ఏంటి అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ అనమాట ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. బై టైమ్ టేకెన్ బై ద ఆబ్జెక్ట్ టు ట్రావెల్ ద పర్టికులర్ డిస్టెన్స్. ఇందాక చూసాం కదా, అక్కడికి ఒక ప్లేస్కి సైకిల్ మీద ఒక అబ్బాయి వచ్చాడు, అలానే కార్ మీద ఒక అబ్బాయి వచ్చాడు. ఇక్కడ నుండి ఈ పాయింట్కి వచ్చారు కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి రావడానికి ఎంత డిస్టెన్స్ ఆ అబ్బాయి ట్రావెల్ చేశాడు సైకిల్ మీద, లేదు అంటే కార్లో అబ్బాయి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, ఆ డిస్టెన్స్ బై ఈ సైకిల్ మీద వచ్చే అబ్బాయికి డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, లేదంటే కారు మీద వచ్చే అబ్బాయికి ఆ అబ్బాయి డెస్టినేషన్ చేరుకోవడానికి ఎంత టైం పట్టింది అని చెప్పేది స్పీడ్ అనమాట. స్పీడ్ అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఆబ్జెక్ట్ బై ఎంత టైంలో ఆ డిస్టెన్స్ని రీచ్ అయింది, అది చెప్పేది మనకి ఏంటి అంటే స్పీడ్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి యూనిట్స్ కోసం చూద్దాం. యూనిట్స్ కోసం చూసేసరికి మనకి యూనిట్స్లో మనకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే ఒక మంచి టాపిక్ ఉందండి. అందులో మీకు ఇవన్నీ కవర్ అవుతాయి. జస్ట్ నేను స్మాల్గా చెప్తున్నాను. ఇప్పుడు సీజిఎస్ అనే ఒక మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ ఎంకేఎస్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఎస్ఐ యూనిట్స్. ఎస్ఐ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సీజిఎస్ అనే ఒక యూనిట్ ఉంటుంది, ఇంకోటి ఎంకేఎస్. ఈ రెండు గుర్తుంచుకోండి ప్రెజెంట్. ఎంకేఎస్ని ఏమంటామంటే ఎస్ఐ యూనిట్. ఎస్ఐ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్. సో మనకి సీజిఎస్ అంటే ఏంటంటే సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్, సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్, ఎస్ అంటే సెకండ్. సి అంటే సెంటీమీటర్, జి అంటే గ్రామ్, ఎస్ అంటే సెకండ్. ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, మళ్ళీ ఎస్ అంటే సెకండ్. గుర్తుంచుకున్నామా? మళ్ళీ చెప్తున్నా, సిజిఎస్, ఎంకేఎస్, సెంటీమీటర్, గ్రామ్, సెకండ్, మీటర్, కిలోగ్రామ్, సెకండ్. అర్థమవుతుందా? ఇవి జస్ట్ గుర్తుంచుకోండి. మీకు దీని మీద ఒక టాపిక్ కూడా నేను చేస్తాను లాస్ట్లో 9th క్లాస్ అయిపోయాక. సో ఇప్పుడు మనకి మీటర్ పర్ సెకండ్ ఏంటి, సెంటీమీటర్ పర్ సెకండ్ ఏంటి, కిలోమీటర్ పర్ అవర్ ఏంటి, యూనిట్స్ అసలు స్పీడ్కి ఎలా వచ్చాయి అనుకుంటున్నారా? స్పీడ్ అంటే మనకి ఏంటమ్మా, డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ని ఇప్పుడు సపోజ్ మనం ఎంకేఎస్లో తీసుకున్నాం అనుకో, ఎంకేఎస్ ఆర్ దీనికి ఇంకో పేరు ఏంటి అంటే ఎస్ఐ మెథడ్ అనమాట. ఎంకేఎస్లో ఎం అంటే ఏంటంటే మీటర్స్ డిస్టెన్స్కే కదండి. సో ఎం అంటే మీటర్, డిస్టెన్స్కి మీటర్, బై ఇందులోని టైంకి ఏంటంటే ఈ సెకండ్స్ అనే టైంకే కదమ్మా, మీటర్ పర్ సెకండ్ అనేది ఇది ఒక యూనిట్ అనమాట. అర్థమవుతుందా? ఎంకేఎస్ఆర్ ఎస్ఐ మెథడ్లో ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎస్ అంటే సెకండ్. ఇక్కడ స్పీడ్ అంటే ఏంటి, మనకి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ కదా అని చెప్పి ఇక్కడ కేని తీసుకోకండి. కే అంటే ఏంటి, కిలోగ్రామ్, అది వెయిట్కి సంబంధించింది. మనం మీటర్స్నే కదా డిస్టెన్స్కి లెంత్కి యూజ్ చేసేది, మీటర్స్నే కదమ్మా. సో ఇక్కడ ఎంకేఎస్లో మనకి డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటంటే మీటర్, బై టైంకి యూనిట్స్ ఏంటండి, టైంకి కిలోగ్రామ్స్ కానీ మీటర్స్ కానీ అవ్వవు కదా, టైంకి సెకండ్స్. సో మీటర్ పర్ సెకండ్ ఇది మనకి ఒకటి ఎంకేఎస్లో ఆర్ ఎస్ఐ మెథడ్లో మనకి యూనిట్ ఏంటి అంటే స్పీడ్కి మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఎలా వచ్చింది అంటే సీజిఎస్ మెథడ్ అనమాట. అది సీజిఎస్లోని ఇది సెంటీమీటర్, ఇది గ్రామ్, ఇది సెకండ్. ఇప్పుడు డిస్టెన్స్ బై టైం కదా మనకి స్పీడ్ అంటే, డిస్టెన్స్ ఎంత అవుతుంది, గ్రామ్ అవుతుందా సెకండ్ అవుతుందా? డిస్టెన్స్ అంటే సెంటీమీటర్స్ కదమ్మా, డిస్టెన్స్ని మనం గ్రామ్స్లో సెకండ్స్లో తీసుకోం కదా, ఇక్కడ బట్టి సెంటీమీటర్స్లో తీసుకుంటాం. టైంని మనం ఎలా తీసుకోవాలి, సెంటీమీటర్స్లో గ్రామ్స్లో తీసుకుంటామా? కాదు కదమ్మా. టైంని మనం ఎలా తీసుకుంటామంటే సెకండ్స్లో తీసుకుంటాం. సో సెంటీమీటర్ పర్ సెకండ్ అనేది మనకి సీజిఎస్లో మనకి అనమాట. ఇది సీజిఎస్లో, ఇది ఎంకేఎస్లో, ఇది సీజిఎస్లో. కిలోమీటర్ పర్ అవర్ సంగతి ఏంటి అంటారా? ఇది మనకి అందరికీ తెలుసు. మనకి కార్స్లో కానీ బస్సెస్లో కానీ చాలా వెహికల్స్లో మనకి ఏం కనిపిస్తుంది, స్పీడోమీటర్ అనేది తెలుస్తుంది కదా. బైక్స్లో కానీ ముందున మనకు ఒక డిస్ప్లే కనిపిస్తుంది కదండి. అందరికీ తెలిసిన బైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ మనకి ముందున మనకి స్పీడోమీటర్ ఉంటుంది కదండి. ఆ స్పీడోమీటర్ ఫిగర్ చూపిస్తా చూడండి. స్పీడోమీటర్ ఇలా ఉంటుంది కదండి. స్పీడోమీటర్ కొన్ని వాటిలో ఎంపీహెచ్ అని ఉంటుంది, కొన్ని వాటిలో కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది. ఎంపీహెచ్ అంటే మైల్ పర్ అవర్,
ఇది km/h అంటే km/h అనమాట. సో ఇది మనకి స్పీడోమీటర్ కార్స్లో, బస్సెస్లో, ఇంకా బైక్స్లో మనకి చాలా వరకు కనిపిస్తాయి. సో కొన్ని వాటిలో మనం మైల్/అవర్లో చెప్తాం, కొన్నింటిని km/hలో చెప్తాం. అంటే మనకి యూనిట్స్ ఏంటి అండి, MKSలో అయితే మీటర్/సెకండ్, CGSలో అయితే సెంటీమీటర్/సెకండ్, అండ్ మనకి స్పీడోమీటర్ వాటిలో అయితే మనకి km/h అండ్ మైల్/అవర్ ఇలా చూపిస్తూ ఉంటుంది. సో మనకి స్పీడోమీటర్ మనకి ఏమి ఇస్తుంది అండి, ఆ వెహికల్ యొక్క మనకి స్పీడ్నే కదా ఇస్తుంది. అంటే మనకి అక్కడ రీడింగ్ ఇస్తుంది, అంటే వెహికల్ ఇంత స్పీడ్తో వెళ్తుందని మీరు ఎలా చెప్తారు? మీరు బైక్ మీద ట్రావెల్ చేస్తుండేటప్పుడు మీరు స్పీడోమీటర్ చూస్తారు కదండి, ఇంత 60లో వెళ్తుందిరా ఇలా అనుకుంటూ ఉంటాం కదా మనం. సో మనకి అది అక్కడ మనకి ఆ రీడింగ్ చూపించేది దాని యొక్క వెహికల్ యొక్క స్పీడ్ అనమాట. సపోజ్ ఇక్కడ ఏం రాశానంటే 100 km/h అని రాశాను. అంటే అక్కడ ఏంటి, అక్కడ పర్ అవర్ అంటే కింద మీకు అవర్ ముందు నేనేం నెంబర్ ఇవ్వలేదు. సపోజ్ 100 km/2 hours అని ఇచ్చాను అనుకోండి, 2 hours-కి 100 kilometers వెహికల్ అనేది వెళ్తుంది. ఇక్కడ నేను మీకు నెంబర్ ముందు అవర్ ముందు ఏమి ఇవ్వలేదంటే అది 1 hour అనమాట. 100 km/h అంటే అక్కడ ఏంటంటే 1 hourకి 100 kilometers వెళ్తుంది. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టండి, 1 hourకి 100 kilometers. సపోజ్ 50 kilometers per 3 hours అనుకుందాం. అంటే అప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు, 3 hours-కి 50 kilometers ట్రావెల్ చేసినట్టు. ఇది జస్ట్ స్పీడ్ గురించి అండి. స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అనమాట. సో మీకు ఆల్రెడీ ఇది ఇంట్రడక్షన్లో చెప్పాను. మనకి స్పీడ్ మనకి యూనిఫామ్ మోషన్లో మనకి ఏదైనా సరే యూనిఫామ్ మోషన్ అనేది మనకి చాలా చాలా రేర్ కేసెస్ అండి. సో మనకి ప్రాక్టికల్గా మనకి కనిపించేది ఏంటి, నాన్ యూనిఫామ్ మోషన్ కదా. సో మనకి నాన్ యూనిఫామ్ మోషన్లో మీకు ముందే చెప్పాను. నాన్ యూనిఫామ్ మోషన్లో మన స్పీడ్ని ఎలా రిప్రజెంట్ చేసాము, ఎలా మోడిఫై చేసామండి, యావరేజ్ స్పీడ్గానే కదా. స్పీడ్ని మనం ఎలా మోడిఫై చేసామండి, మనం యావరేజ్ స్పీడ్గా. సో యావరేజ్ స్పీడ్ అంటే ఏంటండి, ఇక్కడ ఫార్ములా యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ బై టోటల్ టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత, ఆ అబ్బాయి ట్రావెల్ చేయడానికి టోటల్ ఎంత డిస్టెన్స్ తీసుకున్నాడు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, బై ఆ అబ్బాయికి ఎంత టోటల్ టైం. అంటే మనకి యావరేజ్ స్పీడ్ మనం ఎప్పుడు తీసుకుంటామండి, యూనిఫామ్ మోషన్లో కాదు, నాన్ యూనిఫామ్ మోషన్లో. నాన్ యూనిఫామ్ మోషన్ అంటే ఎప్పుడండి, కొన్ని ప్లేసెస్లో మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండేటప్పుడు, అలాంటప్పుడు మనకి స్పీడ్ ఓకే కాన్స్టెంట్గా అవ్వదు. చాలా వరకు మనకి ప్రాక్టికల్గా మనకి ఇదే కదండి ఎదురయ్యేది. సో ఒక్కోసారి స్పీడ్ తగ్గిస్తాం, ఒక్కోసారి స్పీడ్ పెంచుతాం, ఒక్కోసారి ఒక్కో డైరెక్షన్లో వెళ్తాం, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటే నెక్స్ట్ డైరెక్షన్లో వెళ్తాం. అంటే డైరెక్షన్ కూడా మనం చేంజ్ చేస్తూ ఉంటాం కదండి. సపోజ్ అక్కడ ఏదో పెద్దగా గొడవ అవుతుంది, మనం ఏం చేస్తాం, ఇలా మనకి వే లేదని చెప్పి ఇంకో డైరెక్షన్ మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది యూనిఫామ్ మోషన్లో అయితే అలా కాదు, డైరెక్షన్ చేంజ్ అవ్వదు, స్ట్రైట్ వేలో వెళ్తుంది, ఒకే స్పీడ్తో వెళ్తుంది. మనకు అలాంటి కేసెస్ చాలా చాలా రేర్ అండి. అందుకనే మనం నాన్ యూనిఫామ్ మోషన్నే తీసుకుంటాము. ప్రాక్టికల్గా మనకు అది పాసిబుల్ కాబట్టి నాన్ యూనిఫామ్ మోషన్లో మనం స్పీడ్ని ఎలా తీసుకుంటామండి, ఒకే స్పీడ్తో వెళ్తే మనం కరెక్ట్గా చెప్పొచ్చు స్పీడ్ ఇంత అని. కానీ మనకు ఒకసారి పెరుగుతుంది, ఒకసారి తగ్గుతుంది, వాడు ఇష్టం వచ్చినట్టు వాడు పోతూ ఉంటాడు. అప్పుడు మనం నాన్ యూనిఫామ్ మోషనే కదా. నాన్ యూనిఫామ్ మోషన్లో మనం అప్పుడు స్పీడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే యావరేజ్ స్పీడ్ని తీసుకోవాలన్నమాట. మొత్తం యావరేజ్ అంటే ఏంటి, అక్కడ తను వెళ్ళడానికి టోటల్గా ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు, అలాగే మనకి టోటల్ టైం ఎంత తీసుకున్నాడు. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ బై టోటల్ టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్. ఇది మనకి యావరేజ్ స్పీడ్కి ఫార్ములా అనమాట. అర్థమైందా అండి. నెక్స్ట్ మీకు స్కేలార్ వెక్టర్ కోసం నేను ఆల్రెడీ ముందు చెప్పాను. కాకపోతే ఇందాక మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది ఎగ్జాంపుల్ తీసుకున్నాం అండ్ ఫోర్స్ కూడా చెప్పాను. సో డిస్టెన్స్ అక్కడ మనకి ఏమవుతుంది, అక్కడ డైరెక్షన్ ఉండదు కాబట్టి స్కేలార్ అవుతుంది. అలాగే మనకి వెక్టార్లోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వెలాసిటీ, అది నెక్స్ట్ వస్తుందండి. డిస్ప్లేస్మెంట్ తీసుకోండి. వెక్టార్లో మనకి డైరెక్షన్ ఉండేది ఏంటండి, డైరెక్షన్ ప్లస్ మ్యాగ్నిట్యూడ్ ఉండేది డిస్ప్లేస్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్ గురించి వచ్చింది కాబట్టి స్పీడ్ అనేది స్కేలార్ అవుతుందా వెక్టార్ అవుతుందా, మనకి ఏ క్వాంటిటీ వస్తుందో దాని గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇందాక మన డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది కాబట్టి అక్కడ ఏది స్కేలార్ ఏది వెక్టార్ అని చెప్పాను. ఇక్కడ స్పీడ్ వస్తుంది, నెక్స్ట్ వచ్చే టాపిక్లో వెలాసిటీ వస్తుంది. ఇప్పుడు ఏది స్కేలార్ ఏది వెక్టార్ అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో మనకి స్పీడ్ అనేది ఏమవుతుంది, స్పీడ్ అనేది అరే ఇంత స్పీడ్తో నువ్వు వచ్చావని చెప్తుంటాం కదండి. మనం 50 km/hతో మనం వచ్చాము, లేదంటే 60 km/hతో వెళ్తున్నాడు ఆ అబ్బాయి బైక్ మీద, చాలా ఫాస్ట్గా చాలా స్పీడ్తో వెళ్తున్నాడు అని చెప్తుంటాం కదా. అంటే కానీ మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాడు అనేది మనం అక్కడ డైరెక్షన్ మెన్షన్ చేస్తామండి. అరే 50 km/h నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నాడు, లేదంటే సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని మనం అక్కడ మెన్షన్ చేయం కదండి. సో అక్కడ మనకు అది ఏమవుతుందండి, మనకి స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో స్పీడ్ అనేది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. స్పీడ్కి ఒక డైరెక్షన్ అనేది ఏమీ ఉండదు.
అండ్ నేను ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ కూడా రాశాను. సో ఇక్కడ నేను ఏమైనా ఇక్కడ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై ఏ కార్ ఈజ్ 100 కిలోమీటర్ ఇన్ 2 అవర్స్. సో ఒక కార్ అన్నమాట 2 అవర్స్కి ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది? 100 కిలోమీటర్స్. సో నేను ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాను అంటే స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాను. స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి అండి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 100 కిలోమీటర్స్. టైం ఎంతమ్మా? 2 అవర్స్. అప్పుడు క్యాన్సిలేషన్ చేస్తే 250 కదా. సో 50 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి అవే రాయండమ్మా. ఇక్కడ 100 మీటర్స్లో ఇస్తే ఇక్కడ మీటర్ వస్తుంది, ఇక్కడ సెకండ్స్లో ఇస్తే టైం, ఇక్కడ సెకండ్స్ వస్తుంది. ఇక్కడ నేను ఏం యూనిట్స్ ఇచ్చాను? 100 కిలోమీటర్స్ బై ఇక్కడ 2 అవర్స్. క్యాన్సిల్ చేస్తే 50 కదా. ఇక్కడ పైన కిలోమీటర్ ఉంది, కింద అవర్ ఉంది. సో 50 కిలోమీటర్ పర్ అవర్ అనేది అక్కడ దాని యొక్క స్పీడ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి అదే 50 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది కదా. అక్కడ ఏమైనా డైరెక్షన్ చెప్తుందా అండి మనకి? ఇక్కడ ఏమైనా క్వశ్చన్లో కానీ ఇక్కడ ఏమైనా డైరెక్షన్ అనేది ఏం లేదు కదా. సో అది ఏమవుతుందండి? దాని యొక్క మ్యాగ్నిట్యూడ్. ఇక్కడ నేను ఎటువంటి డైరెక్షన్ ఏమైనా యూజ్ చేశానా అంటే ఇక్కడ ఎటువంటి డైరెక్షన్ యూజ్ చేయలేదు. మనం స్పీడ్కి సంబంధించిన వాటిలో మనం ఎటువంటి డైరెక్షన్ కూడా యూజ్ చెయ్యము. ఇది జస్ట్ ఒక చిన్న ప్రాబ్లం, మనకు ప్రాబ్లమ్స్ అవసరం లేదు, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. సో చూడండి ఇది మీకు ఆల్రెడీ నేను ముందు నిన్నటి క్లాస్లో చెప్పాను. స్కేలార్ అంటే ఏంటండి? ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ డైరెక్షన్. దానికి ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు. ఇట్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. దానికి ఏముంటుందండి? ఒకే ఒక మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనకి స్పీడ్ తీసుకున్న స్పీడ్ అనేది ఏమవుతుందమ్మా? ఇక్కడ స్కేలార్ క్వాంటిటీ అనేది అవుతుంది. నెక్స్ట్ సపోజ్ ఇఫ్ యూస్ డైరెక్షన్ విత్ స్పీడ్. స్పీడ్తో పాటు ఇంత స్పీడ్తో వెళ్తున్నాడు ఈస్ట్ డైరెక్షన్లో అని మనం చెప్పినప్పుడు అప్పుడు దాన్ని ఏమంటామంటే వెలాసిటీ. అంటే వెలాసిటీకి స్పీడ్కి తేడా ఏంటమ్మా? స్పీడ్కి మనకి ఎటువంటి డైరెక్షన్ మనం మెన్షన్ చేయము, కానీ స్పీడ్తో పాటు మనం డైరెక్షన్ ఇంక్లూడ్ చేస్తే సో దాన్ని మనం ఏమంటామంటే వెలాసిటీ. వెలాసిటీకి స్పీడ్కి తేడా అర్థమైంది. ఇప్పుడు వెలాసిటీ అయితే మనకి స్పీడ్కి వెలాసిటీకి తేడా ఏంటి? స్పీడ్కి డైరెక్షన్ ఉండదు, స్పీడ్కి డైరెక్షన్ యాడ్ చేస్తే వచ్చేది మనకి వెలాసిటీ. సో మనం ఇక్కడ డైరెక్షన్ యాడ్ చేసిన వెలాసిటీ అంటున్నాం. సో వెలాసిటీ అక్కడ మనకి ఏమవుతుందమ్మా? మనకి వెక్టారే కదా అవుతుంది. డైరెక్షన్ యాడ్ చేసాం కాబట్టి మనకి అక్కడ ఏమవుతుందంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. వెలాసిటీ అనేది వెక్టార్ క్వాంటిటీ. సో వెక్టార్ అంటే ఏంటమ్మా? ఇట్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. అంతే కదా, బోత్ ఉంటాయి. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. కాబట్టి వెలాసిటీ అనేది ఏంటి? వన్ ఎగ్జాంపుల్ ఫర్ వెక్టర్. సో ఇక్కడ స్కేలార్ ఏంటి, వెక్టార్ ఏంటి? ఆల్రెడీ నిన్నటి క్లాస్లో చెప్పాను. స్కేలార్ అంటే మనకి డైరెక్షన్ మాత్రమే ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ అనేది ఉండదు. వెక్టార్ అంటే మనకి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అనమాట. సో మనకి ఇక్కడ స్పీడ్ అనేది ఏమవుతుంది? స్కేలార్ అవుతుంది. స్పీడ్కి మనం డైరెక్షన్ ఇంక్లూడ్ చేస్తే అది ఏమవుతుంది? వెలాసిటీ వస్తుంది. సో మనం అక్కడ స్పీడ్కి డైరెక్షన్ని యాడ్ చేస్తే వెలాసిటీ వచ్చింది. అంటే వెలాసిటీలో డైరెక్షన్ ఉంది అంటే అది ఏమవుతుంది? వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. అర్థమైందండి? నెక్స్ట్ ఇక్కడ అదే రాశానండి. సపోజ్ నేను చెప్తున్నాను నేను 40 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నాను అంటే పర్ అవర్తో వెళ్తున్నా అంటే అది అక్కడ నాది ఏమవుతుంది? స్పీడ్ అవుతుంది. అలా కాకుండా నేను 40 కిలోమీటర్ పర్ అవర్ కార్లో ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తున్నా అని ఇక్కడ చెప్తున్నా అంటే నేను వెళ్తున్న స్పీడ్కి ఇక్కడ ఒక తోకను పెట్టాను చూసారా డైరెక్షన్ని. అప్పుడు అది ఏమవుతుందండి? మనకు అక్కడ వెలాసిటీ అవుతుంది. అంటే మన స్పీడ్కి మనకు ఒక డైరెక్షన్ని మనం యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి అంటే వెలాసిటీ. సపోజ్ నేను 3 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తున్నా అంటే అది ఏమవుతుంది? స్పీడ్. అలా కాదు, నేను 5 కిలోమీటర్ పర్ అవర్ సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నా అంటే అది అప్పుడు నా యొక్క వెలాసిటీ అవుతుంది. అర్థమైందండి? నెక్స్ట్ ఇప్పుడు స్పీడ్కి వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? స్పీడ్కి యూనిట్స్ మనం డిస్కస్ చేసాం కదా. సీజర్స్లో ఏంటి, ఎంకేస్లో ఏంటి, అక్కడ సెంటీమీటర్ పర్ సెకండ్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ ఏంటి, కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మైల్ పర్ అవర్ మనం ఇలా చూసాం కదా. మనకి యూనిట్స్లో ఎటువంటి వేరియేషన్ ఉండదండి. యూనిట్స్ ఆఫ్ స్పీడ్ అండ్ యూనిట్స్ ఆఫ్ వెలాసిటీ రెండు కూడా ఈక్వల్ అనమాట. సో స్పీడ్కి ఏ యూనిట్స్ ఉంటాయో వెలాసిటీకి కూడా సేమ్ యూనిట్స్ అనమాట. అర్థమైందా? మీటర్ పర్ సెకండ్ ఆర్ కిలోమీటర్ పర్ అవర్ ఆర్ సెంటీమీటర్స్ పర్ సెకండ్ ఇలా. సో ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నేను స్పీడ్లోని మీకు నాన్ యూనిఫామ్ మోషన్ ఏం తీసుకున్నాం? యావరేజ్ స్పీడ్ కదా. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా వెలాసిటీలో మనకి ఎక్కడైనా సరే మనకి యూనిఫామ్ మోషన్ అనేది చాలా చాలా రేర్ కేసెస్. కాబట్టి మనం ఏం తీసుకోవాలంటే నాన్ యూనిఫామ్ మోషన్. ఇందాక స్పీడ్ని మనం ఎలా మోడిఫై చేస్తాం? యావరేజ్ స్పీడ్గా కదా నాన్ యూనిఫామ్ మోషన్లో. ఇక్కడ కూడా మనం వెలాసిటీని ఎలా మోడిఫై చేస్తామండి? నాన్ యూనిఫామ్ మోషన్లో ఎలా మోడిఫై చేస్తామంటే యావరేజ్ వెలాసిటీగా మోడిఫై చేస్తాం. స్పీడ్ అయితే యావరేజ్ స్పీడ్, వెలాసిటీ అయితే యావరేజ్ స్పీడ్. ఎప్పుడు? నాన్ యూనిఫామ్ మోషన్లో.
సో ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే, వెలాసిటీ అంటే మనకి సేమ్ ఫార్ములా అండి, అక్కడ స్పీడ్కి కానీ ఇక్కడ వెలాసిటీకి కానీ. కాకపోతే ఇక్కడ మనకి ఒకటి ఏమొస్తుందంటే చూడండి, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. అక్కడ ఏంటి మనకి యావరేజ్ స్పీడ్ అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ అని ఉంటుంది, బై టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్. టోటల్ ఎంత డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది అక్కడ యావరేజ్ స్పీడ్. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి పర్టికులర్ డైరెక్షన్ని మనం మెన్షన్ చేస్తాం. ఎందుకంటే వెలాసిటీలో ఏముంటుంది, మనకి డైరెక్షన్ ఉంటుంది. డైరెక్షన్ లేకపోతే అది స్పీడ్, డైరెక్షన్ ఉంటే అది వెలాసిటీ. సో రెండింటికి చిన్నదే వేరియేషన్ అండి ఫార్ములాలో. అక్కడ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ బై టోటల్ టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్ అక్కడ యావరేజ్ స్పీడ్ అయితే. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అయితే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ బై టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్. ఇది యావరేజ్ వెలాసిటీ. సో ఇక్కడ మనం పర్టికులర్ డైరెక్షన్ అని చెప్తున్నామంటే అక్కడ మనకి ఏంటండి, డిస్టెన్స్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ అంటే అది అక్కడ డిస్ప్లేస్మెంట్ అనే కదా అర్థం. చూడండి, డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ పర్టికులర్ డైరెక్షన్, పర్టికులర్ డైరెక్షన్లో చెప్తున్నాం. డిస్టెన్స్ని ఒక పర్టికులర్ డైరెక్షన్లో చెప్తే అది మనకి ఏమవుతుందండి, డిస్ప్లేస్మెంట్ కదా. సో యావరేజ్ వెలాసిటీకి ఇదొక ఫార్ములా ఉంది, ఆర్ ఇదొక ఫార్ములా అనమాట. అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్. చూసుకోండి, ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంచుకోండి అమ్మా. యావరేజ్ స్పీడ్కి యావరేజ్ వెలాసిటీకి ఇక్కడ ఉన్న చిన్న వేరియేషన్ అంటే పర్టికులర్ డైరెక్షన్. సో ఇక్కడ మనం డైరెక్షన్ చెప్తున్నాం కాబట్టి అది ఏమవుతుందంటే డిస్ప్లేస్మెంట్, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ బై ద ఆబ్జెక్ట్. ఇంకో ఫార్ములా కూడా ఉందమ్మా. అయితే మనకి డిస్ప్లేస్మెంట్ అనేది దేని మీద, ఇంకో ఫార్ములా ఏంటంటే చూడండి, ఈ ఫార్ములా కోసం చెప్పే ముందు ఇంకోటి చూడండి. ఇక్కడ మన డిస్ప్లేస్మెంట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద అని ప్రతిసారి చెప్పాను కదా నేను చాలా టైమ్స్. అంటే మనకి డిస్ప్లేస్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద. కానీ వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుంది, వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద కదా. వెలాసిటీ అనేది ఆల్రెడీ మీకు ఇక్కడ ముందు ఫార్ములా రాశాను కదా. వెలాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్ కదా. అలానే ఇక్కడ కూడా యావరేజ్ వెలాసిటీ అంటే డిస్టెన్స్ ట్రావెల్ బై పర్టికులర్ డైరెక్షన్ అంటే అది డిస్ప్లేస్మెంటే కదా. అంటే మనకి వెలాసిటీ కానీ యావరేజ్ వెలాసిటీ కానీ మనకి దేని మీద డిపెండ్ అవుతాయండి, డిస్ప్లేస్మెంట్ మీద. సో డిస్ప్లేస్మెంట్ ఈ వెలాసిటీ అనేది మనకి డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయినప్పుడు, డిస్ప్లేస్మెంట్ అనేది ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అయినప్పుడు వెలాసిటీ కూడా ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది కదండి. అర్థమవుతుందా చెప్పేది? ఒకసారి క్లారిటీగా వినండి. వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద ఎప్పటికీ, ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పాయింట్. వెలాసిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ దేని మీద డిపెండ్ అవుతుంది, ఇనీషియల్ పాయింట్ మీద అలానే ఫైనల్ పాయింట్ మీద. ఇనీషియల్ పొజిషన్ మీద, ఫైనల్ పొజిషన్ మీద. అంటే మనకి వెలాసిటీ కూడా మనకి ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుందంటే కదండి. ఇది ఒకటి మనకి మ్యాథ్స్ తెలుసా, ఏకి బి సబ్సెట్ అయినప్పుడు బీకి సి సబ్సెట్ అయినప్పుడు ఏకి సి అనేది సబ్సెట్టే కదా అవుతుంది. అలానే వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అయినప్పుడు, డిస్ప్లేస్మెంట్ అనేది ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అయినప్పుడు వెలాసిటీ కూడా ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అయినట్లే కదా. గుర్తుంచుకోండి, వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ అనేది ఇనీషియల్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి వెలాసిటీ కూడా ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకో ఫార్ములా చూడండి, యావరేజ్ వెలాసిటీకి అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఇనీషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటండి, అది ఒక యావరేజ్ అనమాట. ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఏ అనుకోండి, ఫైనల్ పొజిషన్ బి అనుకోండి. అర్థమెటిక్ మీన్ అంటే మ్యాథ్స్ వాళ్ళకి బాగానే తెలుస్తుంది. అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్ a+b/2 అనమాట. అర్థమెటిక్ మీన్ అంటే ఆ రెండింటి యొక్క యావరేజ్ a+b/2. సో ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ u అనుకోండి, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ v అనుకోండి. అప్పుడు అర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్ వెలాసిటీ ఎంత అవుతుంది అంటే స్టార్టింగ్ u ఫైనల్ v బై యావరేజ్ అంటే /2. u+v/2 కూడా యావరేజ్ వెలాసిటీకి అనదర్ ఫార్ములా అనమాట. యావరేజ్ వెలాసిటీకి ఇక్కడ 3 ఫార్ములాస్ అండి. ఇదొక ఫార్ములా, ఇదొక ఫార్ములా అండ్ ఫైనల్గా ఇప్పుడు చెప్పాను కదా ఇంకొక ఫార్ములా ఏంటండి, ఇదొకటి అనమాట, u+v/2. సో ఇది ఎలా వచ్చింది, యావరేజ్ వెలాసిటీ అంటే మనకి ఏం గుర్తుంచుకోండి, సింపుల్గా అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ వెలాసిటీ. ఇక్కడ ఇనీషియల్ పొజిషన్ ఏ అనుకోండి, ఫైనల్ పొజిషన్ బి అనుకోండి. అప్పుడు అర్థమెటిక్ మీన్ ఎంత అవుతుందమ్మా, a+b/2. అలా కాకుండా ఇనీషియల్ వెలాసిటీ u అనుకోండి, ఫైనల్ వెలాసిటీ v అనుకోండి. అప్పుడు u+v/2 అనేది మనకి ఏమవుతుందంటే అక్కడ యావరేజ్ వెలాసిటీ యొక్క ఫార్ములా. సో ఇక్కడ నేను ఒక ప్రాబ్లం రాసాను చూడండి.
డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ 1 అవర్ ఈజ్ 5 కిలోమీటర్స్. సో మనకి 1 అవర్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారండి? 5 కిలోమీటర్స్ 1 అవర్కి. ఇక్కడ 1 అవర్కి ఇక్కడ నుండి ఇక్కడికి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. అయితే అప్పుడు ఏం కనుక్కోమంటున్నాను? యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. ఏమేమి క్యాలిక్యులేట్ చేయమంటున్నానండి? యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. అర్థమవుతుందా? క్వశ్చన్ అర్థమైందా అండి? డిస్టెన్స్ అనమాట 1 అవర్కి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. అయితే నా యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత, నా యావరేజ్ వెలాసిటీ ఎంత అనేది చూడండి. సో ఇప్పుడు నాకు యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ వెలాసిటీ ఎంత. యావరేజ్ స్పీడ్ అంటే ఎంతండి? ఫార్ములా డిస్టెన్స్ బై టైం కదా. యావరేజ్ మనకి స్పీడ్ రాగానే గుర్తు రావాల్సింది డిస్టెన్స్ బై టైం. అదే వెలాసిటీ అనగానే గుర్తు రావాల్సింది డిస్ప్లేస్మెంట్ బై టైం అనమాట. స్పీడ్ అయితే డిస్టెన్స్ బై టైం, వెలాసిటీ అయితే మనకు అక్కడ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ బై టైం. స్మాల్ ఫార్ములాస్ ఇవి గుర్తుంచుకోండి. స్పీడ్, యావరేజ్ స్పీడ్ డిస్టెన్స్ బై టైం. యావరేజ్ వెలాసిటీ అయితే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో నాకు ఇప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 కిలోమీటర్స్ కదా నేను ట్రావెల్ చేసింది. సో డిస్టెన్స్ అనేది 5 కిలోమీటర్స్ బై నాకు ఎంత టైం తీసుకున్నానండి? 1 అవర్. 5/1 అంటే 5 కదా. అక్కడ యూనిట్స్ ఏంటమ్మా? కిలోమీటర్ పర్ అవర్. సో ఇది నా యొక్క యావరేజ్ స్పీడ్ అవుతుంది. అదే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ ఇంకా ఇదే నా ఇనీషియల్ పొజిషన్, ఇదే నా ఫైనల్ పొజిషన్ కదండి. సో ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 5 కిలోమీటర్స్. 5/1 క్యాన్సిల్ చేస్తే ఓన్లీ 5 కదా. 5 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మనకి ఏమయ్యాయి? ఈ రెండు ఈక్వలే కదా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఇక్కడ యావరేజ్ వెలాసిటీ వచ్చింది. ఇదొక కేసు అనమాట. ఇంకో కేసులో వేరేగా వస్తుంది చూడండి. అంటే యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ అని కాదు ఇక్కడ నేను చెప్పింది. ఈ సిచ్యువేషన్లో ఈక్వల్ అయింది. ఏ సిచ్యువేషన్లో ఈక్వల్ అయింది? ఇక్కడ నుండి ఇక్కడికి నేను వెళ్ళాలి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 5 కిలోమీటర్స్. ఎంత టైం తీసుకున్నా నేను? 1 అవర్ తీసుకున్నా. అయితే నా యావరేజ్ స్పీడ్ ఎంత, నా యావరేజ్ వెలాసిటీ ఎంత? యావరేజ్ స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంతమ్మా? అక్కడ నేను ట్రావెల్ చేయడానికి 5 కిలోమీటర్స్ బై టైం ఎంతమ్మా? 1 అవర్. సో 5/1 అంటే 5 కిలోమీటర్ పర్ అవర్ కదండి. అది నా యావరేజ్ స్పీడ్. యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? అది ఒక షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్ కదా. ఇక్కడ ఇనీషియల్ ఇది, ఫైనల్ ఇది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ 5. సో 5/1 అంటే మళ్ళీ 5 కిలోమీటర్ పర్ అవరే కదమ్మా. ఈ కేసులో ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. సో నెక్స్ట్ కేసులో చూడండి. నెక్స్ట్ కేసులో ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడ జస్ట్ సెకండ్. ఇప్పుడు నేను ఏ నుండి బీకి వెళ్ళా, మళ్ళీ బీ నుండి ఏకి వచ్చా. అది అర్థమవుతుందా? సేమ్ మళ్ళీ 1 కిలోమీటర్లోనే. సో ఇక్కడ నాకు టోటల్ 1 అవర్కి నేను 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసా. మళ్ళీ అంటే నేను చెప్తుంది అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ డిస్టెన్స్ ఎంత? 5 కిలోమీటర్సే. మళ్ళీ నేను బీ నుండి మళ్ళీ నా పొజిషన్కి వెళ్ళిపోవాలనుకున్నా. అప్పుడు కూడా డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 5 కిలోమీటర్సే కదా. అంటే ఇక్కడ నుండి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి నాకు 1 అవర్ పట్టింది. మళ్ళీ 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మళ్ళీ 1 అవర్ పడుతుంది కదండి. అప్పుడు నాకు యావరేజ్ స్పీడ్ ఎంత అవుతుంది? యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని కూడా మీకు చెప్పాను కదండి ఫార్ములా. సో టోటల్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుండి ఇక్కడికి 5 ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి 5. 5 + 5 ఎంతమ్మా? 10 కిలోమీటర్స్. బై టైం ఎంత? టోటల్ టైం తీసుకోమని చెప్పాను కదా. ఇటు నుండి ఇటు 1 అవర్. మళ్ళీ ఇటు నుండి ఇటు 1 అవర్ మళ్ళీ ఇంకో 1 అవర్ యాడ్ చేయాలి కదమ్మా. అప్పుడు 2 అవర్స్. 10/2 అంటే 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది నా యొక్క యావరేజ్ స్పీడ్. అలానే యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే మీకు ఇందాకనే నేను చెప్పాను. ఇక్కడికే వచ్చాను కదా, ఇక్కడే స్టార్ట్ అయ్యి ఇక్కడికే వచ్చాయి ఇప్పుడు. సో అప్పుడు నాకు అక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? 0. అప్పుడు 0 బై టైం, మనకి 0 బై ఎనీథింగ్ 0నే కదా. సో ఇక్కడ నాకు యావరేజ్ వెలాసిటీ ఎంత వచ్చిందంటే 0. అర్థమైందండి. సో ఫస్ట్ కేసులోని నేను ఒకే వేలో తీసుకున్నా. ఇప్పుడు సెకండ్ కేసులో ఏం తీసుకున్నా? నేను ఏ పొజిషన్ నుండి వచ్చానో మళ్ళీ అదే పొజిషన్కి వచ్చానమాట. అంటే నేను ఇక్కడ ఏ నుండి స్టార్ట్ అయ్యా, బీకి వచ్చా. సో అక్కడ నుండి అక్కడ నా 5 కిలోమీటర్సే. ఎంత టైంలో రీచ్ అయ్యా? 1 అవర్. కానీ నేను ఏం చేసా? ఇక్కడ నేను ఉండలే, మళ్ళీ తిరిగి మా ఇంటికి నేను వెళ్ళిపోయా. అప్పుడు అక్కడికి కూడా డిస్టెన్స్ ఎంతమ్మా? 5 కిలోమీటర్స్. మళ్ళీ అంతే టైంలో నేను వెళ్తాను కదా, 1 అవర్. సో నాకు అక్కడ యావరేజ్ స్పీడ్ అంటే అక్కడ ఎంత? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 5 కిలోమీటర్స్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 5 కిలోమీటర్స్. టోటల్ 10 కిలోమీటర్స్ బై టోటల్ టైం. ఇక్కడ నుండి ఇక్కడికి 1 అవర్, మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి 1 అవర్. టోటల్గా 2 అవర్స్. 10/2 మీన్స్ 2. 10/2 మీన్స్ 5 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ అంటే ఏంటి? మనకి డిస్ప్లేస్మెంట్ బై టైం. యావరేజ్ వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఇక్కడ నేను ఏం చెప్పాను? స్టార్టింగ్ ఎక్కడి నుంచి బయలుదేరానో మళ్ళీ నేను అదే పొజిషన్కి వచ్చాను. అంటే ఇనీషియల్ పొజిషన్ ఏంటో మళ్ళీ ఫైనల్ పొజిషన్ కూడా అక్కడికే వచ్చాయి కదమ్మా. సో అక్కడ నాకు డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? 0 అవుతుంది.
కాబట్టి యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ 0 కాబట్టి టైంతో మనకి ఇంకా సంబంధం ఏం లేదు. 0 బై ఎనీథింగ్ ఏమవుతుందంటే 0. కాబట్టి ఫస్ట్ కేసులో మనకి యావరేజ్ స్పీడ్ యావరేజ్ వెలాసిటీ ఈక్వల్ అయ్యాయి, కానీ ఈ కేసులో ఏమయ్యాయంటే రెండు నాట్ ఈక్వల్ అయ్యాయి. సో ఇది మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మోషన్ కోసం. నెక్స్ట్ క్లాస్లో వెలాసిటీ గురించి అండ్ గ్రాఫ్స్ గురించి మాట్లాడుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.